పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో అండగా నిలుస్తుందని కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా కావలిలో తన నివాసం వద్ద నియోజకవర్గంలోని 62 మంది లబ్దిదారులకు 30.79 లక్షల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రం ఆరోగ్యంగా ఉండేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషిని వివరించారు. కావలి నియోజకవర్గంలో ఒక్క నెలలో 120 మందికి పైగా సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్, ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు, కావలి రూరల్ మండల అధ్యక్షులు ఆవుల రామకృష్ణ, బోగోలు మండలం టీడీపీ అధ్యక్షులు మాలేపాటి నాగేశ్వరరావు, నాయకులు దావులూరి దేవకుమార్, వల్లేరి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. చూడు 1వ వార్డు తిరుమల కావలి రూరల్ తుమ్మలపేంట కావలి టౌన్ 31. మీ అందరికీ ఆరోగ్యం బాగుండాలని, వివిధ కారణాల వల్ల మీకు జరిగినటువంటి ఇబ్బందుల నుంచి ఆర్థికంగా మిమ్మల్ని ఆదుకోవాలని మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ తోడుగా, మా అందరికీ అండగా ఈరోజు నిరంతరం కూడా మన నియోజకవర్గాన్ని అభివృద్ధి పరుస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఏదో విధంగా ఆదుకోవాలని తపన పడుతూ ఈ రోజున ఎవరైతే హాస్పిటల్ పాలయ్యి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారో వారందరికీ కూడా ఆ ఇంటి తండ్రిగా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు మనకి ఆర్థిక సహాయం అందిస్తున్నటువంటి పరిస్థితుల్లో వారికి ఈ సందర్భంగా కావలి నియోజకవర్గం ప్రజానీకం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ వారి చల్లని నీడలో ఈ రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెందుతుందని, ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యవంతులుగా ఉండటం కోసం వారు చేసేటువంటి ప్రతి పనికి ఆ దేవుని ఆశీస్సులు ఎప్పుడు కూడా ఆయనకు ఉండాలని ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఈరోజు మీ అందరికి కూడా రిలీఫ్ అందించేందుకు దాదాపు 62 మందికి 30 లక్షల రూపాయల వరకు ఈ రోజున మీకు చుక్కల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ ఒక్క నెలలోనే దాదాపు 120 మందికి ఈరోజు చెక్కులు పంపిణీ చేస్తున్నారు. మన నియోజకవర్గంలో 120 మంది అంటే ఇలా రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో ఇంకా ఎన్ని చెక్కులు ఇచ్చుంటారో ఒకసారి ఆలోచించండి. బారా షాహిద్ దర్గా రొట్టెల పండుగ మహోత్సవ ఆహ్వానం. శ్రీ 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 హజరత్ బారా షాహిద్ దర్గా మిట్ట, నెల్లూరు. జూన్ నెల 26వ తేదీ నుండి 30వ తేదీ వరకు జరుగును. జూన్ నెల 26వ తేదీ శుక్రవారం సందల్మాలి, 27వ తేదీ శనివారం గంధ మహోత్సవం, 28వ తేదీ ఆదివారం రొట్టెల పండుగ, 29వ తేదీ సోమవారం తహలీల్ ఫాతహా, 30వ తేదీ మంగళవారం ముగింపు సభ జరుగును. కావున భక్తులెల్లరూ విచ్చేసి చందన ప్రసాదములు స్వీకరించి శ్రీ బారా షాహిద్ కృపా కటాక్షములు పొందగలరు. షేక్ అబ్దుల్ అజీజ్, చైర్మన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్. నిర్వహించువారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్, విజయవాడ.